తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలంలో అకాల గాలి వర్షానికి అరటి, తమలపాకు పంటలు రైతులకు నష్టం కలిగింది. సుమారు 700 ఎకరాల అరటి, తమలపాకు పంటలు నేలకొరిగాయి. దీనివలన సుమారు 14 కోట్ల రూపాయలు రైతులకు నష్టం కలిగినట్లు రైతులు వాపోతున్నారు. శుక్రవారం స్థానిక శాసనసభ్యులు అరవ శ్రీధర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి కలిసి ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపాడు గ్రామం సమీపంలో పంట నష్టమైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పంట నష్టాన్ని సత్వరమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలో రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. మొదలు పక్క ఎత్తున పట్టుకో. చెప్పునా నేను గాలివానలు వర్షాలకు మన కోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లో 800 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఆకుతోటలు, అరటి, ఈ 2 పంటల్లో ఎక్కువ జరిగింది. అరటి వచ్చేసి 560 ఎకరాలు, ఆకుతోటలు వచ్చేసి 40 ఎకరాల్లో జరిగింది. దీన్ని అంతటి కూడా గవర్నమెంట్కు ప్రిలిమినరీ రిపోర్ట్గా ప్రపోజల్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మన విహెచ్ఎస్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా ప్రతి ఫీల్డ్ వెరిఫై చేసి వాళ్ళకు జరిగిన డ్యామేజ్ని అసెస్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారితో పాటు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారితో పాటు మనము ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 2-3 రోజుల్లో ప్రభుత్వానికి నిర్దేశించినటువంటి ఏరియాను ప్రపోజల్ చేసి క్రాప్ డ్యామేజీ అమౌంట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తాం. ఇది మా సైడ్ నుంచి, ఉద్యాన శాఖ నుంచి మేము చేస్తున్నది. ఆల్రెడీగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫీల్డ్లో మన ఉద్యాన అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఏదైతే ఇటీవల వర్షం వల్ల మన రైల్వే కోడూరు నియోజకవర్గంలో కావచ్చు, ఓబులవారిపల్లి మండలంలో రైతులకి నష్టం జరిగింది. బనానా మరియు తమలపాకులు మొత్తం కూడా 800 ఎకరాలు నష్టం జరిగింది. కావున దానికి నేను ఈరోజు మన డిస్ట్రిక్ట్ ఉద్యాన శాఖ వారు మరియు ఆ కన్సర్న్ విహెచ్ఎల్తో కూడా ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. కావున వీళ్ళకి ఏదైతే రైతులకి పంట నష్టం జరిగిందో గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి రైతులకి ఏదైతే నష్టపోయారో వీళ్ళని త్వరగా వీళ్ళకి నష్టపరిహారం తీసుకొస్తా అని చెప్పి రైతులతో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ కావచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ కలెక్టర్తో మాట్లాడి ఏదైతే ఈ రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీలో రైతులకి నష్టం జరిగిందో, ఎన్ని హెక్టార్లు అయితే నష్టపోయారో ఆ రిపోర్ట్ అంతా తీసుకెళ్ళి గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి వీలైన త్వరగా నేను నష్టపరిహారం తీసుకొస్తానని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555.
24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.